హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు చైతన్య కుమార్. ఐఎమ్ డిజిటల్ ఎంటర్ప్రెనర్. లాక్డౌన్ అనేది మనం దాదాపు 1.5 సంవత్సరం చూస్తున్నాం. సో ఈ లాక్డౌన్లో చాలా కోల్పోయినాం. జాబ్స్ కోల్పోయినారు, ఫైనాన్షియల్గా కొంతవరకు చాలా వరకు బిజినెస్లు కోల్పోయినారు. సో ఖర్చులు అయితే పెరిగిపోయినాయి. మనం ఫైనాన్షియల్ ఎక్కడా కానీ గ్రో అవడానికి కష్టంగా ఉంది. సో ఇలాంటి క్రమంలో మనం ఎక్కువ టైంని ఇంట్లోనే స్పెండ్ చేస్తున్నాం. ఈ 1.5 ఇయర్లో చాలామంది గూగుల్లో ఎక్కువ సెర్చ్ చేసే వర్డ్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంట్లో నుంచి వర్క్ చేసుకోవడానికి ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయా? సో వీటికి కోర్స్ ఈ ఆలోచన ఎందుకు వచ్చింది చెప్పండి? వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం. మనం ప్రజెంట్ సిచ్యువేషన్లో బయటికి వెళ్తే భయం కరోనా వల్ల. సో ఓకే, మీరు ధైర్యం చేసుకొని బయటికి వెళ్ళారు. సో ఎవరైనా కలిసి వాళ్ళతో బిజినెస్ చేయాలంటే కలవడానికి వాళ్ళకి భయం. అలా వాళ్ళు కలవలేక మనము బయటికి వెళ్ళలేక ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి ఇంట్లో కూర్చొని ఏదైనా ఇన్కమ్ ఎర్న్ చేస్తే బాగుండు అనే ఆలోచన అయితే వచ్చింది. సో దిస్ ఈజ్ వర్క్ ఫ్రమ్ హోమ్. అంతా బాగా ఉంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ సెర్చ్ కొట్టే కొద్దికి మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఎదురుపడుతున్నాయి, అవునా కదా? ఈ 1.5 ఇయర్లో మీరు ఎన్ని ఆప్షన్స్ చూసింటారు? ఈ ఏదైతే మీరు చూసిన ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో అందులో ఏదైనా మీకు సెట్ అయిందా? అఫ్ కోర్స్ చాలామందికి సెట్ కాకపోవచ్చు, మ్యాక్సిమం పర్సన్స్కి సెట్ కాకపోవచ్చు. ఏంటి రీజన్ అంటే ఏదైనా బెటర్, ఇది కాకుండా ఉంటే బాగుండు. సో ఇది నా వల్ల కాదు, ఇది చేయలేము. సో దీనికి తెలివితేటలు ఉండాలి. సో దీనికి డబ్బులు కావాలి. సో ఇలాంటి ఆప్షన్స్ అనేది మనకు, కోర్స్ దాని ఆప్షన్స్ అనకూడదు, ఇలాంటి అడ్డుగోడలు, అబ్స్ట్రక్షన్స్ మనకు ఎదురుపడుతుంటాయి. సో ఇలా మనకు ఎదురుపడడంలో మనం ఏది కానీ సెలెక్ట్ చేసుకోకపోతుంటాం. అదే మన ప్రాబ్లం. ఎందుకంటే ఎందులోనూ అనుభవం లేదు. సో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో తెలీదు. సో ముందుగానే మనం నిర్ణయం తీసుకునేస్తాం, ఇది మనకు కాదు, ఇది మనకు సూట్ కాదు. ఇలాంటి ఐడియాస్తోనే, ఇలాంటి ఆలోచనతోనే మనం అన్నీ వదులుకుంటున్నాం. సో ఏదొచ్చినా ఇది కాకపోతే బాగుండేమో, సో ఇలాంటి కాకుండా ఇంకేదైనా బాగుంటుందేమో అనేది వెళ్తున్నాం. ఇలా వెతుకుతూ పోతుంటే నెక్స్ట్ ఇంకొక 5 years అయినా కూడా మీరు ఎటువంటిది సెలెక్ట్ చేసుకోలేరు. ఎస్, దానికి ఒకటే ఒక సొల్యూషన్ ఏంటంటే జస్ట్ ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. రాలేదు, నేర్చుకోండి. మీకున్న నాలెడ్జ్కి 1 month పడుతుందా, 2 months పడుతుందా, 3 months పడుతుందా? దట్ డిపెండ్స్ అపాన్ యూ. 1.5 year వేస్ట్ చేసాం, ఇంకా 3 months ఏమవుతుంది? ఆ యొక్క డిసిషన్కి రండి. సో వన్స్ మనం వెంటనే డెసిషన్ తీసుకొని దానిపైన వర్క్ చేయండి, 100% అవుతుంది. సో మీరు డెసిషన్ తీసుకోవడంలో మీరు ఎక్స్పర్ట్, బట్ మీ యొక్క తెలివితేటలని ఆపేది ఏం తెలుసా? మీ భయం. ఇది చేయగలుగుతామా, చేయలేము, ఇది ఎలా ఉంటుందేమో, ఇది మనం సక్సెస్ అవుతామా కామా, ముందుగానే ఊహించుకొని భయం. ఆ భయం అనేది మీ యొక్క తెలివితేటల్ని ఆపేస్తుంది. ఆ భయంతో మీ డెసిషన్ తీసుకోలేకపోతుంటారు. ఆ భయంతో ఒక మంచి ఆపర్చునిటీ మీరు మిస్ అవుతుంటారు. నాకు తెలిసి ఇన్ని రోజుల్లో మీరు చూసిన ఆపర్చునిటీస్లో ఒక మంచి అవకాశం మీరు మిస్ అయి ఉంటారు. చాలా అవకాశాలు మీరు మిస్ అయి ఉంటారు. అది మీకు తెలియకపోవచ్చు. ఎప్పుడు తెలుస్తుంది? దాన్ని పట్టుకునేప్పుడే తెలుస్తుంది. అది బంగారం అనేది ఎప్పుడు తెలుస్తుంది? దాన్ని పట్టుకొని దాన్ని మనం టెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది. చూస్తే
రోల్డ్ గోల్డ్ అలాగే ఉంటుంది, బంగారం అలాగే ఉంటుంది. సో దయచేసి ఇంకన్నా ఎక్కువ సెట్ చేయడం ఆపేయండి. చూసే కొద్దికి చూస్తూనే ఉంటాం, ఏమీ చేయలేము. మనం చెయ్యాలి అంటే ఒకటి పట్టుకొని దాన్ని సాధించేంత వరకు వదలకూడదు. అలాంటిది ఏదైనా పట్టుకోండి. సో నేను ఏదైతే నా గురించి తీసుకుంటే నేను కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఆ కన్ఫ్యూజన్లో చేద్దామవుద్దా అన్నప్పుడు నాకంటూ ఒక మెంటర్ వచ్చి ఇది చెయ్యి, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు, ఎందుకంటే నేను అలాగే సక్సెస్ అయ్యాను అని నాకు చెప్పడం జరిగింది. నేను గుడ్డిగా అతన్ని ఫాలో అయిపోయాను. ఎందుకంటే అతను ఆ దారి చూశాడు. అతను ఆ దారి చూసినప్పుడు ఆ దారిలో ఇలా వెళ్తే బాగుంటుందని ఈజీగా చెప్పగలిగే వ్యక్తి అతను ఒకడే, నేను కాదు. కాబట్టి అతను నేను బ్లైండ్గా ఫాలో అయిపోయాను. వన్స్ నేను ఫాలో అయిపోయాను, నేను కూడా సక్సెస్ అవుతున్నాను. సో మనం ఏం చేయాలంటే ఎవరైతే చెబుతున్నారో కోర్స్ అది మంచా చెడా, అది బాగుంటుందా బాగుండదా అనేది ఇప్పుడున్న టెక్నాలజీలో మనం ఐడెంటిఫై చేయడం పెద్ద విషయమే కాదు. సో అలాంటి క్రమంలో మనం వెంటనే డెసిషన్ తీసుకోవడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి డెసిషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డెసిషన్ తీసుకోవాలంటే ధైర్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ధైర్యం రావాలంటే ఫన్స్ తెగింపు ఉండాలి. ఏదైతే ఏముంది చేద్దాం, అంతేగా. ఏం పోతుంది? మహా అంటే 1 నెల పోతుందా? వేస్ట్. 1.5 సంవత్సరం వేస్ట్ అయింది. ఒకసారి ఆలోచించండి. సో డెసిషన్ ఏంటి తీసుకోవాలి? సో ఎలాంటి పని మీద తీసుకోవాలి, ఎలాంటి ఇండస్ట్రీ తీసుకోవాలి, ఏం చేస్తే సక్సెస్ అవుతాం? ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం ఇంట్లో కూర్చొని ఎలా అవ్వాలనుకుంటున్నారా? సో నా నుంచి కూడా మీకు ఒక అవకాశం అయితే మీకు ఇస్తానండి. సో ఆ అవకాశము నేను ఒక లైవ్ వెబినార్ ద్వారా ఇస్తాను. ఆ లైవ్ వెబినార్ అటెండ్ అవ్వండి. సో దట్ ఈస్ ఫ్రీ వెబినార్. 60 minutes ఉంటుంది. ఆ 60 minutes కానీ మీరు ఓపెన్ మైండ్గా వినగలిగితే ఖచ్చితంగా మీకు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అనేసి మీకు అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ వినండి, డెసిషన్ తీసుకోండి. మళ్ళీ ఈ యొక్క వెబినార్ నేను లైవ్ చేస్తుంటాను. ఈ వెబినార్ని మీరు అటెండ్ అవ్వాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా లైవ్ వెబినార్ లింక్ ఉంటుంది, దాంతో రిజిస్టర్ అయిపోండి. సో ఆ స్లాట్స్ పరంగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా వెబినార్ని అటెండ్ అవ్వచ్చు. బట్ లేట్ అయ్యే కొద్దికి మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దానికి దూరం అవుతుంటారు. సో వెంటనే వెబినార్ ఏదైతే ఉందో దాన్ని ప్లాన్ చేసుకోండి. రేపు ఉందనుకోండి, రేపే బుక్ చేసేసేయండి. ఫ్రీ వెబినార్ 60 minutes మీ ఇంట్లో కూర్చొని మీ ఫ్యామిలీతో ఒక మంచి లైఫ్ చేంజ్ చేసే ఒక ఆపర్చునిటీ, యొక్క డెసిషన్ మేకింగ్ తీసుకునే విధంగా ఒక అవకాశం వచ్చినప్పుడు ఎందుకు దాన్ని వదులుకుంటాం? సో డోంట్ మిస్ ఇట్. నా యొక్క వీడియో కింద మీకు లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి, వినండి. నచ్చితే ప్లాన్ చేసుకోండి, నచ్చలేదా నో ప్రాబ్లం, లివ్ ఇట్. సో నచ్చింది అనుకోండి, మీకు ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీకి ఒక మంచి అవకాశం వచ్చినట్టుగా. లెట్స్ ట్రై. సో డోంట్ మిస్ ఇట్. ఈరోజే మీరు రిజిస్టర్ అవ్వండి, నా వెబినార్ అటెండ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో చాలా జాగ్రత్తగా ఉండండి, మాస్క్ ధరించండి, శానిటైజర్ యూజ్ చేస్తూ ఉండండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే చాలా జాగ్రత్తగా డబ్బులు కూడా సంపాదించుకోండి. ఓకే. సో నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్, మోర్ బెనిఫిటబుల్ వీడియోస్ మీకు అందడం జరుగుతుంది. బెల్ ఐకాన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. నా యొక్క నెక్స్ట్ వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తుంది. నాతో కనెక్ట్లో ఉండండి. మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం ఏదో ఒకటి మీకు అందిస్తూనే ఉంటాను.
నా పేరు చైతన్య కుమార్. లైవ్ వెబినార్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.